తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ ప్రారంభించారు. కోరుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దివ్యాంగులను బస్సులో గాదరాడ వరకు తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే స్వగృహంలో దివ్యాంగులకు భోజన ఏర్పాట్లు చేసి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారికి ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మేడం గారు ఎమ్మెల్యే బస్సులు బలరాం చేసిన గారికి నమస్కారం. రైలు బిర్యానీ తింటారు కదా, వెనకరా మీరు రైలు బిర్యానీ రైలు బిర్యానీ రైలు బిర్యానీ మాంసం కూర రైలు బిర్యానీ సార్ ఎలా చూడ లుక్ సార్ వెనకబడిపోయినటువంటి అనాదిగా మహిళా శక్తి అనేది మాత్రం మనం చూస్తే మన సనాతన ధర్మం దగ్గర నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కానీ చూస్తే మహిళలు ఎప్పుడు కూడా ఒక అడుగు వెనకే ఉండిపోయారు. వాళ్ళ జ్ఞానంలో మనకంటే 2 అడుగుల ముందున్నా, లేకపోతే వారు పనితనంలో కూడా 2 అడుగులు ముందుకున్నప్పటికీ కూడా మన సనాతన ధర్మం 2 అడుగులు వెనక నెట్టింది. కాబట్టి మహిళా శక్తి ముందుకు రావాలి అని చెప్పడం కోసమే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం కానీ, మహిళా రిజర్వేషన్ పెట్టడం కానీ జరిగింది. అదే విధంగా చూస్తే దివ్యాంగులు వారు పాపం ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే, వీరు ఏదైతే హాస్పిటల్కి వెళ్ళడానికి రావడానికి లేదా బంధువుల ఇంటికి వెళ్ళాలి రావాలి అని అంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడడం కాకుండా కొంతమంది డిజబుల్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు, ఏదైతే వాళ్ళ దివ్యాంగత్వం ఎక్కువ ఉందో వాళ్ళకి ప్రయాణం చేయడానికి కూడా లేదు, వారికి సహాయకులు అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేయడానికి ఆర్థిక పరమైన భారం వారి మీద పడడం వల్ల వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మగాళ్ళకి కూడా ఇవ్వాలి అనేది ఆ ప్రశ్నకి అన్ని బాగున్నప్పుడు మనకెందుకన్నా అవకాశం లేని వాడికి సహాయం చేద్దాం. ఎలాగైతే మగాళ్ళకని అంటున్నారా మీరు, అందులో కూడా మనం చాలా ఇస్తున్నాం. పెన్షన్లు ఇస్తున్నాం, లోన్స్ ఇస్తున్నాం, అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం, అన్ని విధాలుగా కూడా మనం వాడుకుంటున్నాం. అదే విధంగా యువతని అంటే బలహీనంగా ఉన్న వాళ్ళని బలంగా తయారు చేయడంలో ఈ ప్రభుత్వం ఉంది. అలాగే మనం అందరూ ఏం చెప్తున్నాం అంటే, భగవంతుడు కాలు చెయ్యి రెక్క మనకు అన్ని అవయవాలు అన్ని అంగాలు సక్రమంగా ఇచ్చినప్పుడు కష్టపడమని చెప్తుంది మన సనాతన ధర్మం. ఆ కష్టపడంలో ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ రెడీ అవ్వండి. ఆ ఎంటర్ప్రైనర్ కావాల్సిన లోన్స్ ఇస్తాం, సబ్సిడీ అప్లికేషన్ కూడా పెట్టలేదు. దివ్యాంగులు మేము బస్సు ట్రావెలింగ్ ఛార్జెస్ మేము పెట్టుకోలేకపోతున్నాం అని చెప్పి దాని మీదట అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి బస్సు ఉచితంగా ఇచ్చాము. మహిళలు కూడా ట్రావెలింగ్కి పెద్దపీట వెయ్యాలి అని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి. చిన్న వస్తువు కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. భర్తల కోసమో బిడ్డల కోసమో వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉచితంగా పెడతారు. ఒక పుట్టింటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు, ఒక స్నేహితురాలు ఇంటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు, ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు, బజార్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు, టైలరింగ్ చేసుకునే సోదరీమణులు ఉన్నారు, వాళ్ళు వస్తువులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు.
అలాగే ప్రతి రంగంలో కూడా కుటీర పరిశ్రమలు ఉన్నాయి. కుటీర పరిశ్రమల్లో వాళ్ళ తయారు చేసిన వస్తువులు తీసుకెళ్ళి అమ్ముకోవాలన్నా, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కొని తెచ్చుకోవాలనుకున్నా ట్రావెలింగ్ అవసరం. అలాంటి దాని ఆర్థికపరమైన భారం వాళ్ళ మీద పడకుండా ఉండడం కోసం మహిళలకు ఇచ్చారు. దివ్యాంగులకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం చేసింది. అవసరం వచ్చినప్పుడు ఇంకా ఏదన్నా భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన పథకాలు ఖచ్చితంగా చేయాల్సి వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా